పరిశుద్ధుడవు పరమందు సేనల పూజారుడవు పరిపూర్ణమైన పరిశుద్ధుడవు పరమందు సేనల పూజారుడవు రేయింబవలు కొనియాడెదా స్తుతి ఆరాధనా సమర్పిస్తును రేయింబవలు కొనియాడెదా స్తుతి ఆరాధనా సమర్పించును పరిపూర్ణమైన పరిశుద్ధుడవు పరమందు సేనల పూజారుడవు పరమందు సేనల పూజారుడవు నీవు మాత్రమే పరిశుద్ధుడవు నీ నామం సర్వోన్నతం నీవు మాత్రమే పరిశుద్ధుడవు నీ నామం సర్వోన్నతం నీ క్రియలు ఘనమైనవి నాకెంతో ఆశ్చర్యము నీ క్రియలు ఘనమైనవి నాకెంతో ఆశ్చర్యము ఎంతో ఆశ్చర్యము పరిపూర్ణమైన పరిశుద్ధుడవు పరమందు సేనల పూజారుడవు పరిపూర్ణమైన పరిశుద్ధుడవు పరమందు సేనల పూజారుడవు రేయింబవలు కొనియాడెదా స్తుతి ఆరాధనా సమర్పించును రేయింబవలు కొనియాడెదా స్తుతి ఆరాధనా సమర్పించును పరిపూర్ణమైన పరిశుద్ధుడవు పరమందు సేనల పూజారుడవు. దేవుని రాజ్యం సమీపమై వచ్చింది ఈ కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది మేలుకో తీర్పు దినం ఆలస్యమే ఇక ఉండదు మేలుకో తీర్పు దినం ఆలస్యమే ఇక ఉండదు ఆలస్యమే ఇక ఉండదు కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది నలుగ పాలన ప్రజాస్వామ్యము తొలగిపోనున్నది నిరంకుశము ఈ చీకటి రాజ్యము తుడిచిపోతున్నది ఈ నరుల పాలన ప్రజాస్వామ్యము తొలగిపోనున్నది నిరంకుశము ఈ చీకటి రాజ్యము తుడిచిపోతున్నది ఆ యెరూషలేమే టైము చెబుతున్నది ఈ పురమి సాయం
ముగిసిపోతున్నది ఆలస్యమే ఇక ఉండదు కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది మన సమాజము కల్పించినవన్నీ ఎన్నాడు కనిపించవు ఈ సృష్టి అంతయు ఆ క్రీస్తు కోసమే వేగిర పడుతున్నది మన సమాజము కల్పించినవన్నీ ఎన్నాడు కనిపించవు ఈ సృష్టి అంతయు ఆ క్రీస్తు కోసమే వేగిర పడుతున్నది ఆ ప్రకటన గ్రంథం జరిగిపోతున్నది ఈ కడవరి గడిగా ముగిసిపోనున్నది ఆలస్యమే ఇక ఉండదు కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది క్రీస్తు పాలన దేవుని రాజ్యము ఎగసి వస్తున్నది ఏ కన్నీరు లేని సమృద్ధి జీవము మనకు అందించును ఆ క్రీస్తు పాలన దేవుని రాజ్యము ఎగసి వస్తున్నది ఏ కన్నీరు లేని సమృద్ధి జీవము మనకు అందించును ఆ యెరూషలేమే దైవ సింహాసనం నిజమైనది నిజల రాజ్యమదే ఆలస్యమే ఇక ఉండదు కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది ఈ కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది మేలుకో తీర్పు దినం ఆలస్యమే ఇక ఉండదు మేలుకో తీర్పు దినం ఆలస్యమే ఇక ఉండదు ఆలస్యమే ఇక ఉండదు కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది ఈ కాలమే సంపూర్ణం అయ్యింది దేవుని రాజ్యం సమీపమై వచ్చింది ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను వాళ్ళ చెప్పాలి ఆయన ఎన్నడను మాట తప్పడు. దేవునికి చెప్పకూడదు, అందులో కూడా దేవుని నైవేద్యం కోసం చెప్పలేదు. ఎన్నడను మాట తప్పడు. తనలో ఉంచండి. ఒకసారి అడుగుదాం. యేసు సత్య స్వరూపమైన ఆత్మ మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మ సత్య స్వరూపమైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధరణలో ప్రార్థించాలని వేడుకొంచున్నాము తండ్రి. ఆమె సందర్భించాలి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలుబాడిన నేను బలహీనమైన ఘటాన్ని పాత్రను
దేవుని అత్యంత కృప మరోసారి మేము మధ్యకి రావడం కేవలం దేవుని కృప. అలాగే మన పెద్దలి గారు జీకే బాబు గారికి, మన సోదరుడు బ్రదర్ ప్రభాకర్ సార్కి ప్రత్యేకంగా వందనములు నేను తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు, బ్రదర్స్ మొత్తం అందరికీ నేను కృతజ్ఞతలు, వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన మెసేజ్ తో దేవుడు మీ మధ్యకి మరలా నన్ను తీసుకుని వచ్చాడు. దయచేసి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును? ఇంతకు ముందు రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారిని నమ్ముకున్నట్లయితే, సహాయం చేసినట్లయితే వారు కూడా ఆ రాజులు మట్టి కట్టాలి కాబట్టి వారి ప్రాణములు వెళ్ళిపోతాయి. అయితే యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు తర్వాత వ్యక్తి యాకోబు, జేకబ్. అతను ఒక దేవుణ్ణి ఆశ్రయించాడు. లివింగ్ గాడ్, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆశ పెట్టుకున్నాడు, ఆయనను పట్టుకున్నాడు. ఆ దేవుడు జీవము గల దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన వాడు. ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎక్కడ నష్టపోయాడు, ఎక్కడ మోసగించబడ్డాడు ఈ మోసగాడు యాకోబు తర్వాత అత్యధిక విజయం పొందాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు దేవుని రెక్కల క్రింద. ఇప్పుడు వాక్యం మనకి చెప్తూ ఉంది, ఈ యాకోబు దేవుణ్ణి ఒకప్పుడు ఆశ్రయించాడు. యాకోబు ఒంటి కర్రతో, ఒంటి చేత్తో బేర్షెబా నుంచి పద్దనరాము సిరియాకు బయలుదేరాడు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఒక దేశముగా, జనముగా బెడలో వచ్చాడు. లాభం 10 మార్లు జీతాలు మార్చాడు, మోసగించాడు. ఇలాగే జరిగినటువంటి ఈ యాకోబు, అసలు యాకోబు ఎవరు? స్వల్ప జనం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనం. ఇదే యాకోబు. యెరూషలేమును మనం తీసుకుంటే 23 సార్లు పట్టబడింది, బెసీజ్. 44 సార్లు క్యాప్చర్డ్, ముట్టడి వేయబడింది, పట్టబడింది. 52 సార్లు డిస్ట్రాయ్ చేయబడింది. 3 సార్లు అగ్ని చేత కాల్చబడింది. ఇప్పటికీ యెరూషలేము నిలవబడి ఉన్నది, అదే ఇశ్రాయేలు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. యాకోబు, రూబేలు అభివృద్ధిపరిచాడు. ఇలాంటి యాకోబు నిలిచి ఉన్నాడు. ఆ యాకోబు గురించి మరలా వాక్యం చెప్తూ ఉంది, స్వల్ప జనం, పురుగు వంటి యాకోబు. నీవు యెషయా 43:2 జలములు దాటి వెళుతూ ఉంటావు, జలములో నుండి వెళుతూ ఉంటావు, అవి నిన్ను మోసలేవు. అగ్నిలోంచి వెళతావు, నడుస్తావు, కాల్చలేవు. మనం శ్రమలు కూడా వెళుతూ ఉన్నాం, కష్టాలు కూడా వెళుతున్నాం. మనం ఏం చేస్తున్నాం, కానీ కీడు మన మీదకి వస్తా ఉంటాం. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నేటి సమాజంలో మనం వాటి గుండా వెళుతూ ఉన్నాం. అవి కొన్నిసార్లు ముచ్చివేస్తున్నాయి, కొన్నిసార్లు కాల్చివేస్తున్నాయి. అయితే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు గుర్తుపెట్టుకోవాలి మాట మీరు. నీ ఆశ ఎవరి మీద? హోప్, ఆశ. యాకోబు దేవుడు అయితే నీవు జలముల్లో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు. నీవు గమ్యం చేరతావు, విజయం సాధిస్తావు. అగ్ని కూడా నిన్ను కాల్చలేదు. ప్రజలో ఒక చిన్న చరణం మనం పాడుకున్న మనందరము కలిసి, ఒక చిన్న చరణం. 2025 ఎలా ఉండబోతా ఉంది? 25, 26, 27 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఇవి కీలక సంవత్సరములు ప్రపంచ క్యాలెండర్కి. 2030 తర్వాత 32-34 క్యాలెండర్ ప్రింట్ చేస్తారా బిజినెస్ చేసుకోవడానికి? నాకైతే తెలియదు. వెరీ షార్ట్ టైం. జనముల నుంచి మనం వెళ్తాం, శ్రమల కష్టాలు రాబోతూ ఉన్నాయి. డిసెంబర్ నెల మనందరికీ తెలుసు కదా, ప్రభు జన్మించడానికి అన్ని చోట్ల జరుగుతూ ఉంది కదా. ఎస్, ప్రభు జన్మించాడు. నువ్వు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉంటుంది. రైట్? అవన్నీ స్వల్పమని దేవుడు తీసుకున్నాడు. మేరీ అనేది అర్థం రెబెల్, తిరుగుబాటు చేసేదని. మిరియాం నుంచి వచ్చింది. అయితే స్వభావం అలాంటిది కాదు. స్వల్పమైనటువంటి వడ్రేని యాకోబుని తీసుకున్నాడు. వీళ్ళందరూ కూడా లీస్ట్ స్మాల్, చిన్న వ్యక్తులు. 2 సంవత్సరాల క్రితం ఈ మేరీ, ఈ జోసెఫ్ స్థలం కావాలని వెళితే రిజెక్ట్ చేయబడ్డారు, తృణీకరింపబడ్డారు. నిజానికి వాళ్ళు దావీదు వంశం, రాజవంశం. నిజానికి ఆ యోసేపుకి తెలియదు, మేరీకి తెలియదు, మాది రాజవంశం అని. అల్పంగా ఉన్నారు, స్వల్పంగా ఉన్నారు. అయితే దేవుడు
ఎన్నుకొని వాళ్ళలోంచి వచ్చాడు. ఈరోజు ప్రపంచం అంతా ఈ జోసెఫ్ మేరీ గురించి అన్ని చర్చల్లో పేర్లు పెట్టుకుంటున్నాం. వీళ్ళ ప్రపంచం అంతా ఆశీర్వదింపబడ్డారు. కారణం యాకోబు దేవుడు వారిలోంచి వచ్చాడు. ఇంకా మనం చూస్తే ఈ సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో యాకోబులో ఏ దోషం దేవుడు కనుగొనలేదు. దోషం ఉందా? ఎస్, చాలా లోపాలు ఉన్నాయి. ఆయన చూడలేదు. ఏ వంకరితనం, చాలా వంకరితనం ఉంది, చూడలేదు. కారణం ఏంటి? రాజు యొక్క చైతన్యం వారిలో ఉన్నది. దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడు. యాకోబుకి ఏసావుని చూసినప్పుడు టైం లైన్ చూస్తే ఆదాము, అక్కడ మనం చూసినప్పుడు ఎవరున్నారు? కయీను, హేబెలు. తర్వాత టైం లైన్ చూస్తే ఇంకా అవసరం ఎవరున్నారు? అబ్రహాం. అదే సమయంలో ఇంకెవరున్నారు? అంతకుముందు జన్మలో తండ్రి నిజానికి ఎవరు? ఆదం హవ్వలు. కానీ ఎవరికి వచ్చిన పేరు జన్మలో తండ్రిని? అబ్రహాం. చూడండి, తర్వాత ఇంకా వచ్చారు. ఇస్సాకు. ముందు ఎవరున్నారు? ఇష్మాయేలు ఉన్నాడు. కానీ వాగ్దాన పుత్రుడు ఎవరయ్యారు? ఇస్సాకు అయ్యాడు. తర్వాత చూస్తే ఏశావు, యాకోబు. ఎక్కడ ఎవరు అనుకున్నాడు దేవుడు? జేకబ్. ఈ టైం లైన్ లో మనం వస్తే నజరుడైన క్రీస్తు యేసు వచ్చాడు దావీదు కుమారుడిగా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ బ్లడ్ లైన్ నుంచి మనం వచ్చాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రత్యక్ష గుడారము, టాబర్నకల్. తర్వాత అది ఏమైంది చెప్పండి నెమ్మదిగా? ఆ ప్రత్యక్ష గుడారం క్రమంగా యెహోషువ తర్వాత వీళ్ళు న్యాయాధిపతుల కాలంలో వచ్చారు. షిలోహుకు వచ్చింది. తర్వాత ఫిలిస్తీన్లు దాన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు మనసము. తర్వాత ఏం జరిగింది? ఆ మనసును మళ్ళా తీసుకొస్తే అబీనదాబు ఇంటి దగ్గర మనసము ఎంతకాలం ఉంది? 20 సంవత్సరాలు ఉంది. తర్వాత మళ్ళీ దావీదు రాజు వచ్చిన తర్వాత ఆలోచన పుట్టింది, నేను తీసుకురావాలి మనసము, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. అది దేవుని బలసూచికము. మనసులో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, చివరించిన అహులను చేతికర ఉన్నాయి. తర్వాత మన్నా ఉంది బంగారు పాత్రలో. గాడ్స్ ప్రెసెన్స్, దేవుడి సన్నిధి, మనసు, గాడ్ హిమ్సెల్ఫ్. అది తీసుకోవడానికి వెళ్ళాడు. అయితే మిలిటరీ పవర్, శక్తి బలం, 30,000 మంది సూర్యులు ఏర్పాటు చేసుకుని తీసుకురావడానికి వెళ్ళాడు కొత్త ఎడ్ల బండి మీద. కానీ ఆ దేవుని ప్రత్యక్షత కాదు, రెవల్యూషన్ కాదు. దేవుని బిడ్డలు మనం చేస్తూ ఉన్నప్పుడు అది దేవుని చిత్తముగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం లోకంలో నుండి పిలువబడ్డాం. మన జీవితం మన విధానంలో జీవిస్తే అది చర్చ్ కాదు. నూతన పరచబడిన న్యూ హార్ట్, బోర్న్ అగైన్ చర్చ్. మనము మోయాల్సిన విధానం తర్వాత దారి తీసుకుని వస్తే అది దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఉభయలో పెట్టే 3 నెలలు ఆగిపోయింది. తర్వాత తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వినండి, మోషే ప్రత్యక్ష గుడారానికి తర్వాత దావీదు గుడారానికి వ్యత్యాసం, డిఫరెన్స్ ఏమై ఉన్నది బాగా వినాలి మీరు. ప్రత్యక్ష గుడారం మనకి ఇప్పుడు సంబంధం ఏంటి? మన క్రిస్టియన్స్ చర్చ్ కదా. చూడండి, మోషే గుడారం చూస్తే బలిపీఠం దగ్గర చాట దగ్గర నుండి తర్వాత మనసు వరకు చాలా ఉపకరణములు, ఫర్నిషింగ్స్, చాలా వస్తువులు ఉంటాయి కదా. ఇక దావీదు గుడారానికి వచ్చేసరికి మనసం ఒక్కటే ఉంటుంది. మరి ముందు బలిపీఠం లేదు. అంతా 280 మొదలైన వాళ్ళు 4,000 మంది వర్షిప్ చేయడానికి మొత్తం పెట్టేశారు రాత్రి పగలు. హేమాన్, ఆసాపు, ఎదుగుతులు మొత్తం ఆరాధన వర్షిప్. లోపల మనసు మాత్రమే ఉంది. కారణం ఏంటి? ఆమోస్ గ్రంథము చివరి అధ్యాయము 11 వచ్చే 9-11 పడిపోయిన దావీదు గుడారంలో మరలా నేను లేవనెత్తును. ప్రభు జన్మించడానికి మనం చెప్తున్నాం కదా. ఇమ్మానుయేల్ అర్థం ఏమిటి? మోషే గుడారానికి గొర్రెలు అప్పుడు చాలా గొర్రెలు అన్ని కావాలి కదా. అయితే ఇక దావీదు గుడారానికి వచ్చేసరికి మనసు ఒకటే ఉంది. కారణం ఏమంటే దేవుడి గొర్రెలు వచ్చేసాడు. ఆ ఒక్క బలి చాలు, సదాకాలం నిలిచే బలి. ఇక మనసు అంటే దేవుడు మనకి ఇమ్మానుయేలు తోడుగా వచ్చేసాడు. దుర్వార్త బ్యాడ్ న్యూస్ ఏమిటి? ఎవరు తన ప్రజలను ఎడబాసాడు, మీకు తోడుగా లేడు. మరి గుడ్ న్యూస్ ఏమిటి? దేవుడు మనకి తోడుగా వచ్చాడు అనే ఇమ్మానుయేలు. కానీ మనసము దావీదు గుడారం అది ఒకటే ఉంటుంది. అంటే దేవుడు మనలోకి వచ్చేసాడు. ఇప్పుడు మనము దేవుని గుడారము. మనసు లోపల మరి యాజకులు ఎవరు? నీవు యాజకుడివి, యాజకురాలివి. ఇక్కడ రాత్రి పగలు మనం వర్షిప్ చేయాలి, ఆరాధించాలి. ఇక దేవుని మనసు మనలోకి వచ్చేసింది. ఇక ఈ మనసు బయలుదేరుతున్నప్పుడు యార్దాన్ నదులు మారిపోతాయి. నువ్వు మనసును మోస్తున్నావా? నువ్వు యాజకుడివి. ఏ క్రమంలో? ప్రొఫెసర్ మీరు వినాలి జాగ్రత్తగా. భూమి మీద ఉండే కానీ యాజకుడు అనకూడదు, క్రీస్తు కాదు. ఎప్పుడు రాసినట్టు విరుద్ధం చేసి చదవండి. భూమి మీద ఉండే మరి యాజకులు ఉన్న రాహుల క్రమంలో ప్రొఫెసర్ తన స్వరకం తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మోషే గుడారానికి, నిజమైన గుడారానికి పరలోకం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే మోషే గుడారం నిర్మించాడంటే ప్రత్యక్ష గుడారం అతను ఎక్కడ ఉంది? అది కొండ మీద చూపించబడిన మార్గ చెప్పిన పరలోకంలో గుడారం ఉంది, నిజమైన గుడారము, ట్రూ టాబర్నకల్. అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏ క్రమం? మెల్కీసెదెకు క్రమంలో నిరంతరము యాజకత్వం మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడి బిడ్డలను మనసును మోయాలి. మనసును విడిచిపెడితే వాటర్
మనసు మోస్తే అంటే అర్థం ఏమిటి? మరో పేరు పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయడం, మరొకటి క్రీస్తు మనలో ఉండడం. ఎవరికైనా క్రీస్తాత్మ లేకపోతే వాడు దేని వాడు కాదు. ఈ మనసు మనం మోస్తూ ఉన్నప్పుడు అయితే మన ముందు శత్రువులు లేదా, ఆటంకములు లేవా, రాత్రి పగలు మనకు యుద్ధం లేదా, పోరాటం లేదా? వీటన్నిటిలో యాకోబు దేవుడు మనతో ఉన్నట్లయితే, ఇదే యాకోబు ఇశ్రాయేల్ మధ్య నేటి ప్రపంచ క్యాలెండర్ లో చూస్తే ఇశ్రాయేల్ ఉన్నదా లేదా చెప్పండి మీరు? ఇశ్రాయేల్ ఉన్నదా? ఇశ్రాయేల్ అర్థమైతే ఒక వ్యక్తి పేరు, ఒక పర్సన్ నేషనల్ కంట్రీ అయిపోడు. లివింగ్ గాడ్ బిహైండ్ హిమ్ ఆయన దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం ఒంటరి వాళ్ళం, పురుగు వంటి వాళ్ళము. సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు ఏలికల ద్వారా, ఏలికలు అభిషిక్తులకి ఆయనకులు విరోధంగా లేచారు. రెండో గీతం మీరు చూడండి, ఆయన విరోధంగా లేస్తున్నారు. అయితే ఆకాశంలో ఆశీర్వదించిన వాడు వాళ్ళు చూసి నవ్వుతున్నాడు. కాబట్టి ప్రభువు మనతో ఉన్నట్లయితే, మనసాన్ని మనం మోస్తే, కండిషన్ గుర్తుపెట్టుకోండి, మనము జలముల్లో కూడా వెళ్తాం, అగ్నిలోంచి కూడా నడుస్తాం. అవి ముంచలేవు, కాల్చలేవు. ఏ జలములను దాటినా ముంచలేవు వరదలై, అగ్ని మధ్యను నడిచిన కాల్చలేవు జ్వాలలై. యెషయా 43:2 నుంచి మనం పే చేసుకుని పాడుతున్నాం. ఈ జలములను దాటిన ముంచలేవు వరదలై, అగ్ని మధ్యను నడిచిన కాల్చలేవు జ్వాలలై. యాకోబు దేవా చేస్తాను జయధ్వని, నీవు నా తోడని, నీవే నా జయమని. ఈ లైన్ ఒకసారి నేర్చుకోండి, పాడండి. జలములను దాటిన ముంచలేవు వరదలై, అగ్ని మధ్యను నడిచిన కాల్చలేవు జ్వాలలై. మనం పెడుతున్న దేవాడు వస్తాయి. ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం ఎదురై వచ్చిన, ఎర్ర సముద్రం ఎదురై వచ్చిన కలుగా చేసావే ఆరిన నేలను. ఏమైంది? ఆరిన నేల వచ్చేసింది. ఎర్ర సముద్రం ఎదురై వస్తుంది. ఎరుకో గోడలు అర్థమై నిలిచిన అని అంటారు మనకి. మరి ఏం జరుగుద్ది? కోలా ద్రోసావే స్తోత్రం పలికితే. రైట్, స్తోత్రం చెప్తే అద్భుతాలు జరిగిపోతున్నాయా? జరిగితే అంతకు ముందు విశ్వాసంతో ఎరుకు చుట్టూ 7 మార్లు ప్రదక్షిణం చేయాలి. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు కేకలు వేయండి 7 మార్లు అయిన తర్వాత, చీకటిలో చివరి రోజు 7 మార్లు తిరిగేసిన తర్వాత, అప్పుడు స్తోత్రాలు చెప్పినప్పుడు. రైట్, కేవలం స్తోత్రాలు అర్థం సృష్టిస్తాయా? విశ్వాసము, మందసము దేవుడు మనలో ఉండి అప్పుడు స్తోత్రాలు పలిగితే అవి పవర్ఫుల్ కండిషన్స్. ఇంకా మనం చూస్తే ముందు వెనుక దారులు మూసేస్తున్నారు. అయితే ఆయన ఏం చేస్తాడు? మార్గము తెలుస్తాడు. ఏ మార్గం? రాజమార్గం. ముందు వెనుకను దారులు మూసిన త్రోవ తెరిచావే రాజ మార్గము. కాబట్టి ఈ కాలంలో మనం మెసేజ్ ఏమిటన్నట్లయితే, ప్రభు మన కొరకు జన్మించాడు, వాస్తవం కదా. అయితే ఎవరు తీసుకున్నాడు? నజరేతు నుంచి మంచిది వస్తుంది అసలు. ఎవరు తీసుకున్నాడు? మరియ. వేరే అర్థం మిరియాం నుంచి వచ్చింది, రేపటి తిరిగిపోటది. కానీ ఆ పర్సన్ అలాంటిది కాదు, తీరురాడు. ప్రేమ తెలిపెట్టారా? నీళ్లు మెరకెక్కుతాయా, పల్లానికి దిగుతాయా? చెప్పండి. దేవుని కృప దీన స్థితిలో తగ్గించుకున్న వాళ్ళకి దిగుద్ది, గర్విష్ఠులకి కాదు. సింపుల్ ట్రూత్. ఈ సమాజంలో మాకు ఎవరు లేరు అనుకుంటున్నటువంటి మనం, ఆర్థిక సహాయం లేదు, అనారోగ్యము, ఇబ్బందులు, సమస్యలు, జస్ట్ విరిగి నలిగిన హృదయంతో మోకాళ్ళ మీద పడండి. టైం తీసుకుంటుంది, అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు ఎడబాయుడు. ఇలాంటి అల్పమైన మనం తీసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవుడు జెరుబ్బయలు అనే ఒక వ్యక్తికి, జెరుబ్బయలు అనే అర్థం సీడ్ ఫ్రమ్ బబులోన్. బబులోను సీడ్. ఎందుకంటే బబులోనులో 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు ఇతను జన్మించాడు అక్కడ. కాబట్టి బబులోను విత్తనం, బబులోను పుత్రుడు అని పేరు పెట్టారు. కానీ ఆశ్చర్యం ఏంటన్నట్లయితే
అక్షయ బీజ మతంలోనికి వచ్చింది. గాడ్ సీడ్, దేవుడు ఇచ్చిన మతంలోనికి వచ్చింది. కానీ పిలుపు వచ్చింది, నీ వెళ్ళి మందిరము నిర్మించు. సొలొమోను కట్టిన మందిరం 400 సంవత్సరాలు మాత్రమే పడగొట్టబడింది. తర్వాత జెరుబ్బయలు దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళి మందిరము నిర్మించు. రైట్, అది పూనుకున్నాడు, వచ్చాడు, పునాది వేయడానికి వచ్చాడు. అంతా వ్యతిరేకత, రాజు నుండి అర్థశాస్త్ర అశ్వరోష్ వీళ్ళంతా వ్యతిరేకించారు. మందిరం పని నిలిచిపోయింది. అయితే మళ్ళా జకర్యా ప్రవక్త చెప్తున్నాడు, నీవు అల్పంగా ఉన్నావు కదా, చాలా స్మాల్ లిటిల్ గా ఉన్నావు కదా, ఏమి చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఇదిగో నీవు పునాది వేసావు కదా, చేయాలనుకుంటున్నావు కదా, అది శక్తి చేత బలం చేత కాదు, మిలిటరీ పవర్, వరల్డ్ పవర్, మరొకల పవర్ కాదు, నా ఆత్మ చేత ఇది జరుగును. ప్రజలా అంటే అర్థమేమిటి? జెరుబ్బయలు ఏం నిర్ణయించాడు? అప్పుడు నా మందిరాన్ని కట్టడానికి కదా. మరి ఇప్పుడు నీవు ఏం చేయడానికి? మనం ఇల్లు కట్టుకున్నాం, బహుశా ఇల్లు కట్టలేమో. అయితే వాక్యం చెప్తుందంటే ఇదే హగ్గై ప్రవక్త ద్వారా, జకర్యా ద్వారా ఒకటే మెసేజ్. ఏమిటంటే మీరు యేసుక్రీస్తు పునాది మీద మందిరము అనగా మీ దేహము కట్టుకోవడము, మారుమనసు బాప్తిస్మము, విశ్వాసంలో ఎదగటం, వాక్యం చదవటం, వర్షిప్ చేయడం, స్టోన్ వేసి పునాది రాయి వేసి నిన్ను నీవు నిర్మించుకుంటే ఇది మొదలుకొని ఆశీర్వాదం. చూడండి, ఏమి చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని యేసుక్రీస్తు మీద కట్టుకోవడం. పునాది వేసుకున్నాం కదా, కొన్నిసార్లు పడిపోతున్నాం, మందిరాలకు వేడిలో చేస్తున్నాయి, వరల్డ్ లోకం వచ్చేస్తాం లోపలికి, వర్షిప్ లేదు. ఎన్నిసార్లు కదా మన బైబిల్ తీయడం లేదు. సరే, చాలా 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 ఏళ్ల క్రితం లండన్ లో ఒకటి జరిగింది. నిజంగా ఏమిటంటే ఒక పాస్టర్ గారిని చర్చ్ ఆయన గృహకూడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆహ్వానించారు. ఆయన వెళ్ళాడు, చక్కగా వాళ్ళు మంచి డైనింగ్ టేబుల్, తర్వాత చాలా ఖరీదైన కప్స్, అవన్నీ కూడా వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళు లండన్ బ్రిటన్ టీ తాగుతారు. తర్వాత కానీ మంచి జపాన్ నుంచి ఆర్డర్ చేసిన మంచి కప్స్ లో గోల్డెన్ టీ స్పూన్ అది తోలు పూసారన్నమాట, మొత్తం కూడా కొట్టి వాటితో ఇచ్చారు. అందరూ చక్కగా పాస్టర్ వాళ్ళు ప్రేమిస్తారు కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఇందుకే ఏదైందన్నట్లయితే పాస్టర్ గారికి కప్పు ఇచ్చారు, అందులో స్పూన్ లేదు. పాస్టర్ గారి కప్పులో స్పూన్ లేదు, మీరు జాగ్రత్తగా వినాలి. వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు. ఇంటికి పిలిచినా అనుకుంది, పాస్టర్ కప్ స్పూన్ తీసుకెళ్ళిపోయాడు, నా ఖరీదైన స్పూన్. తర్వాత మరుసటి వారం అడుగుదాం అనుకుని వచ్చింది. మీరు జాగ్రత్తగా వినాలి. తర్వాత ఈ వేళ కూర్చుంది బాల్కనీ పైన పెద్ద చర్చ్, పాస్టర్ లైఫ్ కోసం చేస్తున్నాడు, నువ్వు ఇలా ఉండాలి, దొంగతనం చేయకూడదు అని చెప్పేస్తున్నాడు. ఏమనుకుంటుంది, నీవే దొంగవే, నా స్కూల్ తీసుకెళ్ళిపోయావు, మళ్ళీ ఏదో చెప్తావు ప్రసంగం అని అనుకుంటుంది. నేను అడిగేస్తాను నా తర్వాత కొమ్మ దగ్గర, కానీ ఇంటికి జనం ఎక్కువ పాస్టర్ దగ్గర అని వెళ్ళిపోయింది. కొన్ని వారాలు మానేసింది ఈ చర్చ వెళ్ళాలి. తర్వాత ఉండబట్టలేక ఫోన్ చేసి అడిగేసింది పాస్టర్, పాస్టర్ పలానా రోజు నువ్వు భోజనం చేయడానికి వచ్చావు కదా, నా స్కూల్ పట్టుకెళ్ళిపోయావు నువ్వు. అమ్మ ఎప్పుడు వచ్చాను ఇంటికి, చాలా ప్రదర్శనం చేస్తున్నాను, ఏంటి అసలు ఎవరు ఎక్కడ ఉన్నామండి అడ్రస్ ఏంటి? ఓ అదా, గ్యాస్ నాకు గుర్తుంది, ఆ స్పూన్ ని నీ బైబిల్లో నేను పెట్టాను, టేబుల్ పక్కన బైబిల్ అంతా అందులో పెట్టాను. అంటే ఇన్ని వారాలు ఆమె బైబిల్ ముట్టుకోలేదు. నీ అర్థమైందని చెప్పింది. భాష స్కూల్ తీసుకెళ్ళాడా? లేదు, ఆ టేబుల్ మీద అన్నం తింటున్నప్పుడు బైబిల్ ఉంది అన్నది, ఆ బైబిల్ కొంచెం ఓపెన్ చేసి పెట్టేసి తమాషా పెట్టి చూద్దాం ఎందుకు లేదు బైబిల్. ఆమె ఇన్ని వారాలు బైబిల్ అసలు ముట్టుకోలేదు. ఆమె తీసుకుంటే ఏమవుతుంది, టైం కోసం చదవడానికి స్పూన్ దొరుకుండేది. నిజంగా మన బైబిల్ తీయం కదా, చదవడం లేదు కదా. పాస్టర్ గారు బైబిల్ చదువుతాడు, మనం వెళ్ళి కూర్చొని వస్తే అయిపోతుంది. తర్వాత మనసు నిజంగా ఒక ప్రవక్త విధంగా చెప్పాడు, సండే మనం ఏంజల్స్ మండే నుంచి సాటర్డే వరకు మనం పిక్స్ పిఐజీ పిక్ అంటే మీకు తెలుసు, తెలుగులో అర్థం లేదు. సండే ఏంజల్స్ మండే నుంచి లేదండి, అలా చేయకూడదు. మనం యేసుక్రీస్తులో మనం కట్టుకున్నట్లయితే వాక్యం ఎందుకు చెప్తుంది, అద్దగించడానికి వచ్చారు జెరుబ్బయలు. అప్పుడు వాక్యం చెప్తూ ఉంది, నీ ఎదుట ఉన్న గొప్ప పర్వతం, నీ సమస్య ఏదైనా అది చదును భూమిగా లెవెల్ గ్రౌండ్ గా అయిపోద్ది. కారణం ఏమిటి, నా ఆత్మ నీకు సహాయము చేస్తాము. మనం ఎదుర్కొనేవి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ చెప్తారు కదా బ్రదర్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆన్సర్ ఏమిటి? ఉపవాసం చేయాలా? ఎస్ చేయాలి. ప్రార్థన చేయాలి, కన్నీటి గాథలు ఎస్ చేయాలి. అయితే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటన్నట్లయితే మందసం మోయాలి.
అయితే కొత్త నిబంధనలు ఎలా చెప్తాం మనం దీన్ని? పౌలు గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది? నా నామము భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం. యేసుక్రీస్తు నామానికి ఆహ్వానం తీసుకురాడు. యేసుక్రీస్తు నామమును మోయాలి, సిలువను ఎత్తుకుని నడవాలి. చూడండి, అనేక మంది దగ్గర క్రిస్టియన్ ఎలా ఉంటాడో మనం చూపించాలి. ఒకసారి ఒక పాస్టర్ సమావేశం జరిగింది. డాక్టర్ బిల్లీ గ్రాహం వచ్చాడు, అక్కడ ఇన్వైట్ చేశారు. జంబేలో జరిగింది. అందరూ కూడా చెప్పారు, మనకి ఉద్యోగం రావాలి. ఒక్కొక్క గంటలో పాకిస్తాన్ ఉన్న చర్చ్ అలా మిగిలిపోతూ ఉంది. ఇండియాలో ఉన్న చర్చ్ సౌత్ పర్లేదు, కానీ నార్త్ లో చర్చెస్ లేవు. మండలానికి ఒకటి ఉంది అక్కడ. అసలు ఏమిటి ఉద్యోగం రివైవల్ ఎలా రావాలి ఒక్కొక్క దేశంలో? అందరూ ఒక్కొక్కటి కూడా చెప్పారు. సూచక్రియలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఒక్కొక్కటి కూడా చెప్తున్నారు. నిజంగా అన్నీ జరగాలి. అయితే డాక్టర్ బిల్లీ గ్రాహం చెప్పాడు, లేచి చివరిగా ఒక విషయం, ఏమి చేయాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్ లాగా నడిస్తే చాలు. చెప్పండి, అలాగనగా క్రిస్టియన్ అనేవాడు క్రిస్టియన్ గా నడిస్తే చాలు. యేసుక్రీస్తు ముద్రలు మన మీద ఉంటే చాలు. ఆ ప్రేమ, నీతి, పరిశుద్ధత, సహనం, ఆ మార్క్స్ మన మీద ఉంటే చాలు. నేను క్రీస్తు యొక్క ముద్రలు ధరించిందని చెప్పాడు కదా. నిజానికి మన ఇంటిలో మన సాక్ష్యం ఏం చెప్తారు? పేరెంట్స్ గురించి బిడ్డలు ఏం చెప్తారు? ఒకసారి ఒక పాస్టర్ బిడ్డలే చెప్పారు. ఒకసారి ఒక చోట మా నాన్న యూట్యూబ్ దగ్గర ప్రసంగా చేసేస్తున్నాడు, కానీ మోకరించడం బయలుదేరడం ఇంట్లో ఎప్పుడు చూడలేదని చెప్పాడు. నిజం. నీ బిడ్డలు చెప్పేస్తారు నీ సాక్ష్యం. పేరెంట్స్ పిల్లల గురించి చెప్పేస్తారు. వైర్లో చక్కగా పాట పాడుతున్నారు, కానీ ఇంట్లో అతను గౌరవించరు. ఈ భయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనసు సమ్మానం పోయాలి, యేసుక్రీస్తు ప్రెసెన్స్ నామను భరించాలి. తర్వాత చూస్తున్నప్పుడు లిటిల్ చిన్న చిన్నవి దేవుడు తీసుకుంటున్నాడు కదా. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, తొందరగా నేను చెప్పేసాను, మీరు బైబిల్ ఇప్పుడు చూడకండి, ఇవేనండి. అందులో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలుకి 40,000 మంది సైన్యానికి ఈటి గాని, కడుగు గాని, డాలు గాని ఏమీ లేని కాలం. తర్వాత ఇశ్రాయేల్ ఎలా ఉంది? వాళ్ళకి రాజమార్గాన్ని వదిలేసి పొలాలకు అడ్డ తోవలు గుండా వెళ్తున్నారు. వాళ్ళు భయంగా బతుకుతున్నారు. యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు, వాళ్ళు ఎవరు సిద్ధపడలేరు, శత్రువుకి లొంగిపోయారు. ఫిలిస్తీన్ల కాలం, ఆయుధాలు లేవు, ఏమీ లేవు వాళ్ళకి. ఆ కాలంలో ఒక వ్యక్తి లేచాడు. యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఆగిపోతే, చేయకపోతే సాక్షిగా ఉండాల్సిన వాళ్ళు యేసుక్రీస్తు కొరకు నోరు తెరిచి ఆయన కొరకు సాక్షి ఇవ్వాల్సిన వాళ్ళు ఆగిపోయిన కాలంలో శంకరు లేచి చిన్న ఆయుధం, మునుగోలు కర్ర, ఆక్స్ గోడ్ అనగా జస్ట్ ఒక 3 అడుగులు 2 అడుగులు పొడవు ఉంటుంది. ఈటి కాదు, బల్లెం కాదు, చిన్న, దాని వెనకాల ఒక మేకు ఉంటుంది అనమాట. దాన్ని మరొక తెలుగులో అంకుశం అని చెప్పవచ్చు. అది తీసుకొని 600 ఫిలిస్తీన్లు చంపాడు. నాకు గిద్దెల గురించి తెలుసు. గిద్దెలు వెళ్ళి కుండలు పగలగొట్టి దీపాలు వెలిగిస్తే కాగడాల్లో మిస్కరేణుల వల్ల ఉన్న సైన్యాన్ని ఓడించేశాడు 300 మందితో. అది కూడా స్వల్పమైందే. అయితే ఇక్కడ ఇతను ప్రక్కన ఎవరూ లేరు, సైన్యం లేదు, యుద్ధం అందరూ విడిచిపెట్టేశారు. అందరూ కూడా లోకంతో కలిసిపోయే కాలం అది. రాజమార్గాలు లేవు, ఎడారులు కూడా మారిపోయాయి. ఆ కాలంలో ఒక వ్యక్తి, శంకరన్ అర్థం ఖడ్గం. శంకరన్ అర్థం ఏమిటి? ఖడ్గం అంటే వాక్యం అనే స్వోర్డ్ లోపల ఉండాలి. పశుధాత్మ ఎలా పనిచేస్తాడు? పశుధాత్మ ఎలా వస్తాడు? పశుధాత్మ ఎక్కడున్నాడు? రైట్, ఇప్పుడు చూడండి. వేసరిగా నూనె ఎక్కడుంటా చెప్పండి? వేసరిగా గింజల్లో. కొబ్బరి నూనె ఎక్కడుంటా చెప్పండి? కాబట్టి నూనె వేరు, గింజలు వేరా? అది అందులో ఉంది. అది కొంచెం టైం తీసుకుంటే ఆయిల్ బయటకు వస్తుంది. పశుధాత్మ ఎక్కడ వస్తాడు? టైం తీసుకోండి. వాక్యంలో నిలబడటం. నిలబడడం ఆలోచించండి. మనకు పవర్ కావాలి, ఎనర్జీ కావాలి, ముందుకు వెళ్ళాలి. రైట్. ఒక చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. ఒక పెద్ద అధికారి వచ్చిన మాట చెప్పి పలానా వ్యక్తి దగ్గరికి పలానా పంపించాడు. ఆ మాటకి పవర్ ఉందా లేదా? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చెప్తే ఉందా లేదా? చెప్పండి. ఖచ్చితంగా ఉంది. అలాగే సర్వశక్తి గల దేవుడు చెప్పిన మాటలను తీసుకొని నడిస్తే, అవి కొంచెం అమలు చేస్తే, కొంచెం నడుస్తూ మొదలుపెట్టి ఇలా చెప్పాడు కాబట్టి ఏం చేస్తాను. దేనిపెట్టారు? మనకి రాజుల అవసరం లేదు, ఎక్కడ మనం మోకరిల్లాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ మోకరిల్లుతున్నాం? జీవం గల దేవుని యాకోబు అక్కడ పడ్డాడు. యెహోవా రేవు దగ్గర ఒక రాత్రి ఏం చేశాడు? భవిష్యత్ ఫ్యూచర్ ఏమైపో తెలియదు. అలాంటి సమయంలో అక్కడ మోకరిల్లి, నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను
పోనైనా చెప్పాడు కదా, అప్పుడైతే ఆశీర్వదించాడు. అది అప్పుడు ఏం జరిగింది, ఇతని నడక ఎలా మారిపోయింది చెప్పండి. తర్వాత కుంటితూ ఇశ్రాయేలు అంటే అర్థం అదే. తర్వాత మళ్ళా ఇదే ఆదికాండము 32 తర్వాత మళ్ళీ 35 అధ్యాయానికి వచ్చేసరికి రెండోసారి కూడా దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? మీ దగ్గర ఉన్న విగ్రహములను తీసి పారవేయని అని చెప్పినప్పుడు యాకోబు ఆ రాహేలు వాడి దగ్గర కొన్ని దొంగిలించిన విగ్రహాలు ఉన్నాయి, లాభం దగ్గరికి వచ్చినవి, వాటి అన్నింటినీ పూడ్చి వేశాడు. రైట్? మనం ప్రవర్తన మార్చుకొని భయభక్తులు, ఫీల్ ఆఫ్ గాడ్. నేటి చర్చెస్ లో మనం చూస్తున్నప్పుడు భాష లేదు, ప్రాంతం లేదు, అన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు దేని పెట్టారో మనం కోల్పోతున్న ఎసెన్స్ ఏంటన్నట్లయితే భయభక్తులు. పరిశుద్ధాత్మ యొక్క ప్రధానమైన క్యారెక్టర్ ఏమిటి, అట్రిబ్యూట్స్ తీసుకుంటే యెషయా 11 మనం చదువుతున్నప్పుడు భయభక్తులు పుట్టించే ఆత్మ ఆయన మీద నిలిచిన భయభక్తులు, ఫీల్ ఆఫ్ గాడ్. అందులోంచి జీవం వస్తా ఉంది దేవుని బిడ్డలారా. మనం చూస్తూ ఉన్నప్పుడు శంగరు యుద్ధము మారివేసిన కాలంలో ఆయుధాలు ఎవరికీ లేవు. చిన్న ఆయుధంతో 600 ఫిలిస్తీన్లు సంహరించాడంటే ఒకరోజు కాదు, రోజు ఒకరిని, ఇద్దరు నైజాతను యుద్ధము పోరాటము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనము దేవుని కొరకు లేచి నిలబడుతూ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా అడగవచ్చు, మాస్టర్ 2024 డిసెంబర్ చేసింది అయిపోయింది, 2025 క్యాలెండర్, ఫ్యూచర్ గురించి మనకి ఇష్టం కదా, అసలు ఏం జరుగుతుంది భవిష్యత్తులో, 2026, 27 ఎలా ఉంటాయి? రైట్? నేను ప్రవచనం చెప్పిన ప్రవక్తలు కాదు, మీరు ఒక చిన్న బిలీవర్, నేను విశ్వాసం. అయితే దేవుడు వాక్యాన్ని ప్రవచనాలు స్టడీ చేయడం 17 సంవత్సరాలుగా మొదలు పెట్టారు. అసలు ఏమి చెప్తున్నాడు? దానియేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథంలో ఏముంది? 2 సంవత్సరాలు అంటున్నారే, వాళ్ళు ఎప్పుడు వస్తారు? ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది? చర్చ్ శ్రమలు కూడా పెడుతుందా? ఇవన్నీ పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి, పేతురు రాసిన పత్రిక 3:7 సువర్ణము, గోల్డ్ అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. అవునా చెప్పండి. ఇప్పుడు చూడండి, మీరు బాగా వినాలి. గోల్డ్ అనేది భూమిలో ఉంటే దాంట్లో ఏమిటో చెప్పండి, కొన్ని టిన్, తర్వాత సిల్వర్, జింక్, చాలా మలినములు, ఇంప్యూరిటీస్ ఉంటాయి. దాని కాస్ట్ వేరు, విలువ వేరు. దాన్ని శుద్ధీకరించి ఆభరణంగా చేసి షోరూమ్ లో పెడితే దాని విలువ అమాంతంగా పెరుగుతుంది. రైట్? ఇప్పుడు విశ్వాసం ఉంది. విశ్వాసము అది బ్రతికి ఉన్నదా? విశ్వాసము ఆవగించ అద్భుతం చేయగలదా? విశ్వాసము ఎలా తెలుస్తుంది? గోల్డ్ అగ్నిలో వేయాలి. విశ్వాసము పరీక్షలు గుండా వెళ్ళాలి, టెస్టులు గుండా వెళ్ళాలి. దేవుడు దాని బిడ్డలు ఎందుకు పరీక్షలు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు శ్రమలు గుండా? దానికి కారణము ఒకటే, రక్షణ పొందిన మనకి 116:13 మన చేతికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ పాత్ర. అందులో బాగా ఏమొచ్చింది మా చేతికి? అపోసలేషన్. అందులో ఏమున్నాయి? తర్వాత చూస్తే ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో ఒక స్త్రీ ఉన్నది, ఆ పేరు మర్మము, మిస్రి బబులను చెప్పబడింది. ఆమె ఎక్కడ కూర్చుంది? క్రూర మృగం మీద కూర్చుంది. ఆమె చేతిలో కూడా పాత్ర ఉంది. ఏమిటది? సువర్ణమైన పాత్ర. గోల్డ్ వెస్సెల్ తీసుకుంటే అట్రాక్ట్ చేస్తుంది. చూడగానే ఇదేదో ఉంది అందులో ఆశ్చర్యంగా చూడడానికి. అయితే అందులో మద్యం ఉన్నది. అది భూరాజులను, భూజనులు అందరూ తాగి మత్తులైపోయారు. రైట్? అది మహావేశం చెప్పబడింది. అయితే రక్షణ పాత్రలో విశ్వాసంలోకి వచ్చిన మనము, రక్షించబడిన మనం, ఏమిటి అందులో ఉంది పాత్రలో? ఒకటి నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. నీ పాపములను క్షమించబడే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడితే ఇక నీకు రెండో మరణము, మనుషుల నరకము లేదు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు రాయబడింది దేవుని బిడ్డలో. తర్వాత ఇంకేముంది అందులో? 1000 ఏళ్ల పాలన ఉన్నది. తెలుసా మీకు ఆ విషయం? 1000 సంవత్సరములు ఇదే భూమి మీద యెరూషలేములో, పునర్యెరూషలేములో ప్రభువు యేసు క్రీస్తు దావీదు కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు? ఆయన లిటరల్ గా వచ్చి పరిపాలిస్తాడు, మనం అందులో ఉంటాం. 1000 సంవత్సరములు. తర్వాత కృతజ్ఞతము, కృతజ్ఞతము, ఇవన్నీ రెఫరెన్స్లతో నేను ముందుకెళ్ళడం లేదు. ఇలాంటి అద్భుతమైన పిలుపు రక్షణలోకి చర్చ్గా మనం పిలువబడ్డాం. చర్చ్ గోడలు కాదు. చూడండి, గొర్రెల దొడ్డి వేరు, గొర్రెలు మంద వేరు. దేవుని బిడ్డలుగా మనం వచ్చినప్పుడు, దేవుని మందుగా బిడ్డలుగా మనం వచ్చినప్పుడు వాక్యం చెప్తూ ఉంది, మనము పరీక్ష గుండా వెళ్తాము, టెస్ట్ చేయబడతాం. మన పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి కదా, ముందుకెళ్ళాలి కదా. ఇందులో భాగంగా మనం చూస్తూ ఉంటే 25, 26, 27 ఎలా ఉండబోతాయి అన్నట్లయితే మీకు గుడ్ న్యూస్ గా శ్రమలు రాబోతూ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చర్చ్ క్రిస్టియన్స్ మన ఫెయిత్ టెస్ట్ చేయబడుతుంది, విశ్వాసానికి పరీక్ష. మరొక రెండో విషయం చూడండి, మన ఏలుకలే, మన అధికారులే చర్చెస్ మీద పడతారు, సంఘాల మీద. ఒక దేశం కాదు, ఒక భాష కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ్ మీద దాడులు జరుగుతాయి. అవసరమైతే బిల్డింగ్స్ పడగొట్టేస్తారు. చర్చ్ విశ్వాసానికి పరీక్ష రాబోతూ ఉన్నాయి, వాటి గుండా మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఇవన్నీ మనం ప్రకటన గ్రంథంలో దానియేలు పుస్తకంలో నేను రిఫరెన్స్ ప్రకారం నన్ను చూపించగలను. సమయాన్ని బట్టి నేను కొంచెం చెప్పేస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్పాడు కదా, 25 అడుగులకు పరిశీలించండి. జరుగుతున్నాయా? మూడవది, ప్రపంచానికి బరువైంది ఏమిటి, ఆటంకం ఏమిటి అంటే యెరూషలేము. ప్రపంచంలో ఉన్న దేశంలో జకర్యా 14 అధ్యాయాల్లో యెరూషలేము ఇదేదో అడ్డుగా ఉంది, కానీ తీసేస్తే పోలేదా అని యెరూషలేములో తీసేయడానికి వస్తారు భూరాజులందరూ. ఐక్యసత్తులు ఉన్న దేశంలో యెరూషలేముకి విరోధంగా వేస్తారు. తర్వాత 14 అధ్యాయం జకర్యా గ్రంథం 2వ వచనంలో యెరూషలేము 2గా విభజనకి గురవుతుంది. జకర్యా 14:2, జకర్యా 1:16, ఆమోసు 7వ అధ్యాయం 17వ వచనం, తర్వాత యోవేలు 3:2వ వచనం, తర్వాత ప్రకటన 11వ అధ్యాయం 2వ వచనం, దానియేలు 9:27, తర్వాత దానియేలు 11:39. ఈ వచనాలను బేస్ చేసుకుని మనం చూసినట్లయితే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. అందరూ తిరుగుతూ మేము ఆలోచించడం మామూలుగా ఉంది, హైదరాబాద్ కామన్. అయితే యెరూషలేము విభజన అయితే ఏం జరుగుతుంది? యెరూషలేమే ఎందుకు? సరే ఇప్పుడు టైం అయితే నేను టైం బాగా చూసుకున్నాను, 9:30. ఇంకో 10 నిమిషాలు ముగిస్తాను. మరి గాడ్స్ టైం, దేవుడికి వాచ్ ఉందా? ఎప్పుడో టైటాన్ వాచా? గాడ్స్ వాచ్ ఏమిటి? యెరూషలేము. గాడ్స్ టైం ఇస్ గాడ్స్ టైమర్. యెరూషలేము. యెరూషలేము చూడండి, యెరూషలేము వార్తలు చూడండి. టీవీ 5 ఆపేసాను. యెరూషలేము వార్తలు చూడండి. యెరూషలేములో ఏం జరుగుతుందో చూడండి. యెరూషలేములో జరిగేది ప్రపంచం మీద పడుతుంది, చర్చ్ మీద పడుతుంది. యెరూషలేము 2గా విభజన గురైతే మీకు దేవశాఖలు చాలా వాక్యం చెప్తూ ఉంటారు కదా. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దానియేలు 70 వారములు విన్నారు ఎప్పుడైనా? దానియేలు 70 వారములు. అంతకుముందు 25 అధ్యాయం 10 రోజుల్లో చెప్పాడు, ఇది 70 సంవత్సరములుగా బబులోనులో ఫిల్ అయిపోయి అప్పుడు యెరూషలేము కాలం విశ్రాంతిని అనుభవించింది. తర్వాత ఇది మరలా వారములుగా విభజన చేయబడింది. 70 వారములు అనగా 70ని 7తో మల్టిప్లై చేస్తే 490 సంవత్సరంలో. మరి ఈ గాడ్స్ టైం, మనం ఉన్న భూమి అంతా కూడా ఈ 490 సంవత్సరం అంటున్నాను కదా, ఈ టైం ఫ్రేమ్ లో మొత్తం ఇది లింక్ చేయబడి ఉన్నది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మము, తర్వాత మరలా సిలువ వేయబడ్డము, తర్వాత మరలా సెకండ్ కమింగ్, ఇవన్నీ కూడా ఈ 490 సంవత్సరాలు లింక్ చేయబడి ఉంది. ఈ 490 న్యూమరికల్ ఆర్డర్ గా 1 2 3 4 5 490 అనగా ఒకేసారి జరగలేదు. ఇదంతా కూడా మనకి దానియేలు పుస్తకం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవి కోరెషు ఆజ్ఞించాడు, 20,000 మందిని కట్టుకోండి జెరుబ్బయలు కాలంలో. సైరస్ చక్రవర్తి, పర్షియా చక్రవర్తి. అక్కడ నుండి మెస్సియా క్రీస్తు సిలువలో వదిలిపడడానికి 483 సంవత్సరాలు అయిపోయినగా 69 వారములు. ఇది బైబిల్ పండితులు సార్ అందరూ అంగీకరిస్తారు. అయిపోయింది. ఇంకా చివరిగా ఒకటి 7 సంవత్సరాలు మిగిలింది అని చెప్పండి. మోసం మీరు వినే ఉంటారు, 7 సంవత్సరాలు మాకు మిగిలింది. అయితే మీరు అనొచ్చు, ఈ ప్రపంచము ఆదికాలంలో బిగిన్ చేసిన దేవుడు, ప్రారంభించిన దేవుడు ఎలా ముగిస్తాడు? అంతే కదా, బిగిన్ తర్వాత ఎండింగ్ కూడా ఉంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు రావాలి కదా, భూమి మీద పరిపాలన చేయాలి కదా, సెకండ్ కమింగ్ రావాలి కదా. దానియేలు చివరి వారం కీలకంగా ఉంది. అది యెరూషలేము. యెరూషలేము విభజన జరిగినప్పుడు తర్వాత ఇజ్రాయెల్కి సొలొమోను కట్టిన మందిరం ఉంది కదా, ఇప్పుడు ఉందా సొలొమోను మందిరం? లేదు. తర్వాత జెరుబ్బయలు మందిరం ఉంది కదా, అది ఉందా? ఇప్పుడు లేదు. యెరూషలేము టెంపుల్ మౌంట్ లో ఇప్పుడు మందిరం లేదు యూదులకి. వాళ్ళు కావాలంటున్నారు, మీరు మా భూభాగాన్ని విడదీసినా పర్వాలేదు, మాకు టెంపుల్ కావాలి. యూదులు ఆర్థోడాక్స్ జ్యూస్ మాకు టెంపుల్ కావాలంటున్నారు. ఈ 3 దేవాలయం కట్టబడతారు. 3 దేవాలయం కట్టబడితే ఎందుకు? ఖచ్చితంగా ఎలా చెప్తున్నా పాస్టర్? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24:15 వచనం చెప్తున్నప్పుడు అక్కడ ప్రథమ చెప్పబడింది, ఇక్కడ ఒక వ్యక్తి పర్సన్ మందిరంలోకి వచ్చి కూర్చుంటాడని చెప్పబడింది. ఈ సంగతులు మీతో చెప్పేది మీకు జ్ఞాపకం లేదా? మనం చర్చ లేకపోతే మనల్ని ఎందుకు అడుగుతాడు, మీకు జ్ఞాపకం లేదా అని. రైట్, ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వస్తాడు? దొంగవలే వస్తాడు. రైట్, ఎస్, దొంగవలే వస్తాడు. ఎలాగ? ఎప్పుడు? ఇది పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం మనం చదువుతున్నప్పుడు ఆయన దొంగలో వచ్చిన ఆదినం ఎలా ఉంటుంది? మహాకాశములు పంచభూతములు వేంద్రముతో
లయమైపోతాయి, కరిగిపోతాయి. అలాంటి దినపు రాకడి వరకు మీరు కనిపెట్టించు, అపేక్షించు, హ్యాస్టింగ్ దట్ డే. మనం ఉండకపోతే మనల్ని కనిపెట్టమని తీసేపాడు. పెద్ద ప్రశ్న. ఇలా చూస్తున్నప్పుడు మీకు నేను సింపుల్ గా చెప్తున్నాను, దేని పెట్టారా, యెరూషలేమును చూడండి. యెరూషలేము విభజనకు గురవుతారు. అది గురైనప్పుడు యూదులు టెంపుల్ కట్టుకున్నప్పుడు ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరములే. 7 years ఉంది. కాబట్టి ఈ కాలానికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. 25 క్యాలెండర్ మొదలుకొని శ్రమ కాబోతున్నాయి. మన ఫెయిత్ టెస్ట్ చేయబడుతుంది. కాబట్టి మనందరం కూడా మన దేహాన్ని కాచుకోవాలంటే అర్థం చూడండి. అపవాది సాతాను అసలు లూసిఫర్ ఎవరు వాడు, అసలు ఎలా వచ్చాడు? అసలు పరలోకంలో జీవం గల దేవుడు సింహాసనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోను, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అపవాది సాతాను గురించి కొన్ని హింట్స్ ఇవ్వబడ్డాయి. పూర్తిగా చెప్పాలి. వాడు ఒక చెరువు దేవుడికి సన్నిహితంగా సింహాసనం దగ్గర ఉంటాడు. రెక్కలతోటి పెద్ద రెక్కలు అన్నాడు. వాడు ఆశ్రయంగా కప్పుతాడు సింహాసనాన్ని. కావచ్చు రాళ్ళ వచ్చి సంచరించేవాడు. అయితే ఒక రోజు అక్రమం లోపల వచ్చింది, లోపల పాపం వచ్చింది. వాడు పెర్ఫెక్ట్ బ్యూటీ, పెర్ఫెక్ట్ విజన్ అన్ని కూడా యథార్థవంతుడు. అతను పేరు లూసిఫర్, వెలుగు. అయితే సాతాన్ని దేవుడు చేయలేదు, గసర్పాన్ని లూసిఫర్ని చేశాడు. పాపం వచ్చింది కాబట్టి వాడు ప్రమాదం ఉండడం తోసివేస్తే వీడు అప్పుడు డ్రాగన్ గా మారాడు అన్నమాట. అక్కడి నుంచి యుద్ధం మొదలైంది. సింహాసనాన్ని తీసుకోవాలనుకున్నాడు. పరలోకంలో భూమి మీదకి వచ్చాడు. అపవాదికి దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు. జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే, 42 నెలలు లేక 1260 దినములు. వీడు మరణం వస్తాడు. మీరు చూస్తూ ఉండగా ప్రపంచంలో ఒక లీడర్ వస్తాడు. ఈ భాషలు మనకు ఉన్నాయి కదా, వీళ్ళందరూ అతని కిందకి వెళ్ళిపోతారు. ఎలా తెలుసు నీకు? చూడండి, మన దేవుని వాక్యం చూస్తున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రజలు మనం చూస్తాం. దాని 2వ అధ్యాయంలో. తర్వాత ప్రకటన 13, 17 అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అది 10 వేళ్ళు ఇనుము మట్టి కలిసి ఉన్నాయని. ఇనుము హార్డ్ మెటల్, మట్టి సాఫ్ట్ మెత్తగా ఉంటది కదా. తర్వాత మనం చెప్పండి 17వ గ్రంథంలో బీస్ట్ మీద ఒక ఉమెన్ కూర్చుని ఉందని. బీస్ట్ భయంకరం ఉంది, హార్డ్ గా ఉంటుంది ఇనుము వల్ల. తర్వాత ఉమెన్ సాఫ్ట్ గా ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఐరన్, బైబిల్ పండితులు తెలుసు, ఐరన్ రోమన్ సామ్రాజ్యం. అది ఓల్డ్ రోమన్, అది ఎంపైర్. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ దాని భాగాలు అన్నమాట. ఈ ఇనుము మరియు మట్టి సాఫ్ట్ ఉంటది కదా, అంటే పాలిటిక్స్ మరియు రిలీజియన్, మతము కలుస్తారు. మీకు ఒక విషయం తెలుసా? మనకి ప్రకటన 13వ అధ్యాయంలో గొర్రె పిల్లల పోల మీద ఒకటి ఉంటుంది. భూమిలోంచి వచ్చిన దానికి 2 కొమ్ములు ఉన్నాయని భక్తులు చెప్తూ ఉంది. ఎవరు అసలు గొర్రె పిల్ల? అంటే మన ప్రభువు కదా, ఏం గొర్రె పిల్ల. అయితే మరొకటి అలాగే ఉన్నాడు, కానీ 7 కొమ్ములు కాదు, 2 పవర్ ఉంది. క్రైస్తవ సమాజంలో పవర్ కలిగిన వ్యక్తి, అతను ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఓ పవర్ కలిగిన వ్యక్తి ఎవరు? రోమన్ కెథాలిసిజం. అతను ఇండియాకి వస్తే వాడు రెడ్ కార్పెట్ వేసి మన ప్రధాని వెళ్ళి అతన్ని ఆహ్వానిస్తారు. మరి అతను ప్రెసిడెంట్ కాదు. కాబట్టి ప్రకటనలో ఉన్నటువంటి 13వ అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫిట్ భూమి మీద ఉన్నాడు మనతో పాటు. యాంటీక్రైస్ట్ కూడా కార్నర్ లో ఉన్నాడు. త్వరలో వీడు తెర మీదకి రాబోతున్నాడు. చర్చ్ మనం చూస్తాం, శ్రమలో వెళ్తాం. పరీక్ష చేయకుండా దేవుడు తీసుకోవడం లేదు, టెస్ట్ చేయకుండా వెళ్ళడం లేదు. చూడండి, ఈ బైక్స్ కానీ కార్లు కానీ షోరూమ్ కి అమ్మకానికి సేల్స్ ఇవ్వాల్సినప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీకు వాడు టెస్ట్ చేస్తారు. అక్కడ ఒక మంచి రైడ్ చేసేవాడిని తీసుకొచ్చి, డ్రైవ్ చేసేవాడిని తీసుకొచ్చి ఒకసారి మొత్తం అన్ని విధాలుగా పరీక్ష చేసి వాటర్ ప్రూఫ్ అంటాడు, వాడు వాటర్ చెక్ చేస్తాడు, దాన్ని టెస్ట్ చేసి ఇప్పుడు సేల్ కి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఫెయిత్ టెస్ట్ చేయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడతాం. ఇది మీ కోసము, దేవుని సంఘం కోసము, సేవకుల కోసం ప్రార్థన చేయండి. ఇది పరీక్షకు రాబోతూ ఉన్నది, టెస్టింగ్ రాబోతూ ఉన్నాయి. చూడండి, ప్రవక్తల నడుమ అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో నో నేమ్ నో ఫేమ్, ఎవరికి తెలియని వ్యక్తి ఒక అగాబనే ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు బర్నబావు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, ప్రముఖులు. తెర మీదకి సడన్ గా వచ్చాడు. ఇదిగో సర్వలోకానికి కరువు రాబోతుందని చెప్పాడు. జస్ట్ సింపుల్ మాట, జరిగింది, వెళ్ళిపోయాడు. తర్వాత మరలా 20వ అధ్యాయానికి వచ్చాడు. ఇదిగో ఈ నడిగట్టు గల పౌల్ని యెరూషలేము పెడితే బంధిస్తారు, చంపేస్తారని చెప్పాడు. అదే అతని మాట. సింపుల్ మెసేజ్ జరిగాడు. దాన్ని బట్టి మనల్ని ప్రిపేర్ చేయడానికి ప్రైజ్ ది లార్డ్ మనందరం కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ జలములను దాటిన ముంచలేవు వరదలై, అగ్ని మధ్యను నడిచిన కాల్చలేవు జ్వాలలై, యాకోబు దేవా చేస్తాను చేద్వని అనొకలైన పాడడానికి నేను ముగించేస్తాను. యాకోబు దేవా చేస్తాను చేద్వని, నీవు నా తోడని, నీవే నా జయమని, జలములను
కొండలను దాటిన మోసలేవు వరదలే, అగ్ని మధ్యను కలిసిన కాచలేవు జ్వాలలే. యాకోబు దేవా చేశాను జయమని, నీవు నా తోడని, నీవే నా జయమని. సిలువను మోసి ప్రాణం పెట్టిన, సిలువను మోసి ప్రాణం పెట్టిన మంచి కాపరినే రక్షణ కేడమా, మంచి కాపరినే రక్షణ కేడమా. వెళ్ళిపోయిన కన్నీటి దారి చూడకొంచెం కన్నీటి దారి ఆరిపోతాయి. తెల్లకి వెళ్ళింది బిడ్డ ఏడ్చేసి ఆరిపోతాయి కదా. అప్పుడు తల్లి ఎంతో బాధపడుతుంది, నా బిడ్డ ఎంత ఏడ్చిందని. అలాంటి కన్నీటి తెరలు ఎండిపోయిన నేలలో నదులు ప్రవహిస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. మనసు మోయండి. ఎండిన నేలను కన్నీటి తెరలను, ఎండిన నేలను కన్నీటి తెరలను బాగా చేసావే. నదులే నాట్యమై, నదులు నాట్యంతో ప్రవహిస్తాయి. ఇది మొదలు రైట్. అయితే మనసు మోయండి. మందిరము ఒకటి మనం చూస్తూ ఉన్నది, రెండోది దేహము కూడా. పునాది మీద రాయి వేశారు, మీరు కడుతున్నారు, అయితే గోడలు దాకా వచ్చాయి. ప్రోగ్రెస్ ఇప్పుడు జరుగుతుంది, అది కంప్లీట్ కనపడాలి. కాబట్టి మనందరం కూడా దేవుడి భయం కోసం నిలబడతాం. దేవుడి సేవకుల తర్వాత నడిపిస్తారు.